Hello guys, welcome to my channel again. And ఈరోజు నేను 2 topics and 1 bonus topic గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. And they are traction control, rave matching అండ్ బోనస్ వచ్చేసి దీని బ్రేకింగ్ గురించి బ్యాడ్గా ప్రోపగాండా చేశారు చాలామంది. సో దాని గురించి నేను ఒకసారి నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నా ఒపీనియన్ చెప్తాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్. గైస్, ఇప్పుడు ఎవరైనా వెహికల్లో ట్రాక్షన్ కంట్రోల్ అంటే మీరు ఏమనుకుంటారు? ఏదో టైర్ గ్రిప్ పెరిగిపోతుంది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేస్తే, లేదా వెహికల్ రోడ్కి మ్యాగ్నెట్స్ లెక్క అతుక్కుంటాయి, లేదా వెహికల్ది ఏమంటారు ఈ డౌన్ అవుతుంది, దాని సస్పెన్షన్స్ నీట్గా బండి మంచిగా అతుక్కొని కార్నర్ అయ్యేటట్టు ఉంటుంది అట్లా అనుకుంటున్నారు. బట్ నో, అట్లాంటివి ఏమి ఉండవు. ట్రాక్షన్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రిక్షన్ ఆఫ్ వెహికల్ టు ద పవర్ ఆఫ్ ద ఎంజిన్. ఇప్పుడు ఆ ట్రాక్షన్ కంట్రోల్స్ ఏవైనా దేనికి వస్తాయంటే ఈ రైడ్ బై వైర్ అంటే ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ సెన్సర్ టు ద వెహికల్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇది కనిపిస్తుంది కదా క్లస్టర్, ఇదంతా సెన్సర్ మాడ్యూల్. ఈ సెన్సర్ మాడ్యూల్ ఎట్లా అంటే నేను ఇట్లా యాక్సలేషన్ ఇస్తే ఆ యాక్సలేషన్, ఆ రొటేషన్, ఆ రేవ్ దానికి సెన్సర్ యాక్టివేట్ అయ్యి వెహికల్కి యాక్సలేషన్ రెస్పాన్స్ ఇస్తుంది. ఎన్ని డిగ్రీస్ నేను రొటేట్ చేస్తున్నాను, ఎంత యాక్సలేషన్ ఇవ్వాలని ఇస్తుంది. ఆర్ ఎల్స్ లేదు అంటే వెహికల్ మనం నార్మల్గా ఈ రైడ్ బై వైర్ కాకుండా నార్మల్ వెహికల్ చూస్తే మీకు యాక్సలరేటర్ది వైర్ ఉంటుంది, వాటికి ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు. బికాస్ ట్రాక్షన్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ ఎర్గోనామిక్ సెన్సర్స్ విత్ రేవ్ సెన్సర్. యాక్సలరేషన్ దానికి ఇంకా ఈ ఎర్గోనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎర్గోనామిక్స్ అంటే వెహికల్ కార్నర్ అవుతున్నప్పుడు ఆ సెన్సర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఆర్ ఫ్రంట్ టైర్ గాల్లోకి లేచినప్పుడు లైక్ వెన్ ఫ్రంట్ టైర్ గెట్ లిఫ్ట్స్ అప్ ఇన్ ది ఎయిర్ లైక్ పైకి వీలీ లెక్క అయితే మళ్ళీ ఎర్గోనామిక్ సెన్సర్స్ మళ్ళీ ఆన్ అవుతాయి. దే మేక్ ద వెహికల్ పవర్ డిక్రీజ్. ఇప్పుడు ఏటీసీ ఉంది, ఏటీసీ ఈజ్ నథింగ్ బట్ ఏప్రిలియర్ ట్రాక్షన్ కంట్రోల్. ఇప్పుడు ఇది ఏటీసీ 1 ఉంది, మళ్ళీ ఏటీసీ 2 ఉంది, ఏటీసీ 3. ఓకే, ఈ 3 ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఏటీసీ 1లో నడిపారు అనుకోండి, దీని వెహికల్ పవర్ డిక్రీజ్ అనేది చాలా తక్కువ అవుతుంది, ఫ్రిక్షన్ అనేది మోడరేట్గా ఉంటుంది. ఏటీసీ ఈస్ వేర్ మోర్ ఫ్రిక్షన్ లైక్ మోర్ పవర్ గెట్స్ డిక్రీజ్ దెన్ కంపేర్ టు ఏటీసీ 1, ద ట్రాక్షన్ కంట్రోల్ 1. అండ్ ఏటీసీ 3 ఇక్కడ చాలా పవర్ డిక్రీజ్ ఉంటుంది. ఎట్లా అంటే వెహికల్ నేను ఇప్పుడు చూపిస్తాను, ఇట్లా కార్నరింగ్ చేస్తుంటాను. ఇట్లా కార్నరింగ్ చేస్తున్నప్పుడు ఆ ఎర్గోనామిక్ సెన్సర్, ఆ సెన్సర్ ఏదైతే ఉందో అది ఆన్ అయ్యి వెహికల్ నేను ఇచ్చే యాక్సలరేషన్, ఎంత యాక్సలరేషన్ ఇస్తున్నానో అంత కాకుండా ఆ పవర్ అనేది డిక్రీజ్ చేసేస్తుంది. ఎంత అవసరం అవుతుంది వెహికల్ కార్నర్లో, ఎంతవరకే వెహికల్ రోడ్ మీద కాంటాక్ట్ ఉంటుంది స్లైడ్ అవ్వకుండా అని ఎంత పవర్ అయితే ఉంటుందో ఆ పవర్ని మాత్రమే వెహికల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈవెన్ దో ఇఫ్ యూ గివ్ ఫుల్ యాక్సలరేషన్ ఆల్సో vehicle doesn't produce complete acceleration power unless and until if you turn off this traction control. And ATC traction control can be turned off like this. ఇప్పుడు ఎట్లా అంటే ఈ బటన్ 2 seconds హోల్డ్ చేసి అంటే ఏటీసీ డిసేబుల్ అయింది. ఏటీసీ డిసేబుల్ అయిందంటే ఇక పవర్ మొత్తం అల్టిమేట్. ఇక్కడ చూస్తే ఏటీసీ డాష్ వచ్చింది, నాట్ అవైలబుల్, ఏటీసీ నాట్ అవైలబుల్. ఈ టైంలో మీరు బండిని మీరు కార్నరింగ్ చేస్తున్నప్పుడు వెహికల్ మీరు ఎంత ఫాస్ట్గా మీరు యాక్సలేషన్ ఇస్తారో అంత పవర్, సేమ్ పవర్ మీరు ఎంత ఇస్తే అంతే పవర్ ఇస్తుంది. ఎక్కడ పవర్ డిక్రీజ్ లేదా ఫ్రిక్షన్ పెరగడం అట్లాంటివి ఏమి ఉండవు. దట్ ఈస్ నథింగ్ బట్ రా పవర్. ట్రాక్షన్ కంట్రోల్ జనరల్గా ఎప్పుడు ఆఫ్ చేసుకుంటారంటే డ్రాగ్ రేసెస్ అయ్యేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ని ఆఫ్ చేసేస్తారు. ట్రాక్షన్ కంట్రోల్ టైంలో ఏబిఎస్ అన్నీ వర్క్ అవుతాయి, బట్ ఈవెన్ దో కార్నరింగ్ అప్పుడు మీరు ఇచ్చే యాక్సలేషన్ పవర్ బట్టి ఆ ఆర్పిఎం ఈజ్ నథింగ్ బట్ రొటేషన్ పర్ మినిట్. ఆ ఆర్పిఎం అనేది వెహికల్ రొటేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, వీల్ కార్నరింగ్ లైక్ వెహికల్ ఇట్లా వెళ్తుంది, మీరు బెండ్ చేస్తారు కదా, బెండ్ చేసేటప్పుడు ఆ రొటేషన్ అనేది ఓవర్ డన్ అవుతుంది. ఓవర్ డన్ అయినప్పుడు ఏమవుతుంది, టైర్ స్లైడ్ అయిపోతుంది. టైర్ స్లైడ్ అయితే వెహికల్ విల్ బి స్లైడింగ్ లైక్ జారిపోతుంది వెహికల్, విచ్ కెన్ లీడ్ టు యాక్సిడెంట్. అట్లా అవ్వకూడదని చెప్పి ట్రాక్షన్ కంట్రోల్ ఇట్లా యూజ్ చేస్తుంది, వేరే డిక్రీజెస్ ద పవర్. అంత పవర్ ఇచ్చి టైర్ స్లైడ్ అవ్వకుండా పవర్ అనేది డిక్రీజ్ చేసేస్తుంది. దట్ ఈస్ ట్రాక్షన్ కంట్రోల్. నౌ రేవ్ మ్యాచింగ్ అనేది లైక్ నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను, రేవ్ మ్యాచింగ్ ఈజ్ ఓన్లీ సూటబుల్ ఫర్ ద బైక్స్ విచ్ హ్యావ్ బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్స్. యూ సీ క్విక్ షిఫ్టర్స్లో 2 types ఉంటాయి, యూనిడైరెక్షనల్ అండ్ బైడైరెక్షనల్. Unidirectional is where the vehicle is only upshifted, where the gear is increased without decreasing the acceleration power or holding the clutch.
And bidirectional is that vehicle can be upshifted and also downshifted by not decreasing the acceleration power and also holding the clutch. సో వెహికల్ ఎప్పుడైనా ఏంటంటే మీరు యూనిడైరెక్షనల్లో మీరు క్లచ్ పట్టుకోకుండా యాక్సిలేషన్ వదలకుండా మీరు ఓన్లీ అప్ షిఫ్ట్ చేయొచ్చు, డౌన్ షిఫ్ట్ చేయలేరు యూనిడైరెక్షనల్లో. బట్ బై డైరెక్షనల్లో అప్ షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ రెండు చేయొచ్చు మీరు. అట్లా సి నా విల్ షో యూ. థర్డ్ గేర్లో ఉంది, నా హ్యాండ్ ఇక్కడ ఉంది, క్లచ్ నేను నా చేయి చూపిస్తున్నా, పోతూ ఇది గేర్ ఇంక్రీజ్, నా దానికి క్విక్ షిఫ్టర్ ఉంది, ఐ షో యూ ఇట్లా. అండ్ డౌన్ షిఫ్టింగ్, సి డౌన్ షిఫ్టింగ్ చేస్తున్నప్పుడు నా చేయి చూడండి, ఇది see you have seen what I have done. వెహికల్ ఈ యాక్సిలరేషన్ అనేది రేవ్ చేస్తున్నాను నేను. ఐ షో యూ అగైన్. ఫిఫ్త్ గేర్ నో సి యాక్సిలరేషన్ అనేది నేను రేవ్ చేసి గేర్ డౌన్ చేసుకుంటున్నాను. వై? బికాస్ దట్ ఈస్ కాల్డ్ రేవ్ మ్యాచింగ్. అండ్ రేవ్ మ్యాచింగ్ ఈజ్ ఓన్లీ మ్యాండటరీ ఫర్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్స్. బికాస్ వెహికల్ అనేది మీరు డౌన్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు క్విక్ షిఫ్టింగ్లో వెహికల్ ఆ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు ఆర్పిఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఏంటంటే డైరెక్ట్గా మీరు రేవ్ మ్యాచ్ అంటే రేవ్ చేయకుండా మీరు డౌన్ చేశారంటే యాక్సిలేషన్ని గేర్ని ఇట్లా డౌన్ చేశారంటే యాక్సిలేషన్ రేజ్ చేయకుండా వెహికల్ గేర్ సెన్సర్స్ డ్యామేజ్ అవుతాయి. The main reason for vehicle gear sensors damage is that when you don't rave your vehicle acceleration and downshift. అందరు నార్మల్గా యాక్సిలేషన్ ఇవ్వకుండా లేకపోతే రోడ్ మీద ఇట్లానే యాక్సిలేషన్ ఇట్లానే పట్టుకుని వెళ్తూ డౌన్ చేస్తారు. ఇప్పుడు సూపర్ బైక్స్ని చూడండి, సూపర్ బైక్స్ స్లోగా వస్తున్నప్పుడు బట్ డౌన్ షిఫ్ట్ అవుతున్నప్పుడు గేరు అని ఇట్లా అవుతాయి. దట్స్ ఆల్ బికాస్ దే ఆర్ రేవ్ మ్యాచింగ్ దేర్ వెహికల్స్. రేవ్ మ్యాచింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకు అట్లా సౌండ్ వస్తుంది. వై? బికాస్ అట్లా రేవ్ మ్యాచింగ్ చేస్తేనే గేర్ సెన్సర్స్ అండ్ గేర్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి, లైఫ్ వస్తాయి. ఆర్ ఎల్స్ దే విల్ బి ఇమీడియట్లీ డ్యామేజ్డ్. అండ్ వారంటీ అనేది క్లెయిమ్ అవ్వవు వీటి మీద, బికాస్ దే ఆర్ ఎలక్ట్రికల్ వాటి మీద వెహికల్ ఏ కంపెనీ అయినా కూడా ఇన్సూరెన్స్ ఆర్ ఏమంటారు వారంటీ క్లెయిమ్ చేయదు. సో దట్ ఈస్ రేవ్ మ్యాచింగ్. రేవ్ మ్యాచింగ్ ఎప్పుడైనా గేర్ డౌన్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఇన్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్స్ డౌన్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా పోతూ ఇట్లా రేవ్ ఇచ్చి మనం గేర్ డౌన్ చేసుకుంటేనే అప్పుడు అది నీట్గా పడుతుంది గేర్. అండ్ ఆల్సో హియర్స్ ద థింగ్, హియర్స్ ద క్యాచ్. మీరు మళ్ళీ ఈ క్విక్ షిఫ్టర్ లేని వాళ్ళు ఇట్లానే నేను క్లచ్ పట్టుకోకుండా నేను యాక్సిలేషన్ తగ్గకుండా నేను గేర్ని పెంచుతాను తగ్గించుకుంటాను ఐ విల్ ట్రై ఇట్ అని మీరు అనుకున్నారంటే ఒకటే చెప్తున్నాను, మీ వెహికల్కి చాలా హెవీ కాస్ట్ ఆఫ్ డ్యామేజ్ పడుతుంది. వై? బికాస్ క్లచ్ ప్లేట్స్ అనేవి కాలిపోతాయి. క్లచ్ని పట్టుకొని ఎప్పుడైనా యాక్సిలేషన్ ఇచ్చారనుకోండి, మీరు చాలామంది ఏం చేస్తారంటే ఇగో ఇట్లా వెళ్తూ ఇట్లా చేస్తారు. చూసి వెహికల్ ఎట్లా సౌండ్ ఇచ్చిందో చూసారా? నేను యాక్సిలేషన్ పట్టుకుని క్లచ్ని పట్టి ఇట్లా గేర్స్ నుంచి కానీ టుంపన్న సౌండ్ వచ్చేసింది. దట్ ఈస్ వేర్ ద క్లచ్ ప్లేట్స్ విల్ బి డ్యామేజ్డ్. క్లచ్ ప్లేట్స్ డ్యామేజ్ అయ్యాయంటే ఎటు కాదన్నా ఈజీగా 10K అంటే 10,000 ప్లస్ పడుతుంది మనకి కొటేషన్. సో నెవర్ డూ దట్ on non-quick shifter vehicles and unique quick shifter vehicles. And third thing, వెహికల్ బ్రేక్స్ గురించి నేను చాలామంది దగ్గర విన్నాను. కొన్న తర్వాత కూడా చాలా వర్స్ట్ బ్రేక్స్ ఇచ్చారు, అసలు ఆగదు, ఆర్గానిక్ ఎందుకు ఇచ్చారు, ఇంత చెత్త బ్రేక్స్, కాస్ట్ కటింగ్లు ఎట్లా ఎందుకు చేశారు, డిసప్పాయింటింగ్ ఇటాలియన్ కంపెనీ ఏప్రిలియా బాలే, ఇట్లా నేను చాలా విన్నా. ట్వీట్స్లో, యూట్యూబ్ వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్ని చోట విన్నా, బయట కూడా విన్నా. సీ బ్రో, నేను ఒక్క చెప్తున్నా, వెహికల్ నేను కొనుక్కున్నా, నా ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, 2 రైడ్స్ కూడా చేశాను అండ్ ఇంకొకటి అన్అఫిషియల్ రైడ్ కూడా చేశాను. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, దీస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్రేక్స్. బికాస్ ఫ్రంట్ వచ్చి బ్రెంబో సింథర్డ్ వస్తుంది. బ్రెంబో సింథర్డ్ ఒక టచ్ ఇస్తేనే గట్టిగా ఆగుతుంది బండి. సీ ఐల్ షో యూ. వెళ్తున్నా యూ సీ దిస్. ఇట్లా మామూలుగా అంటే బండి చూసారా జలక్లు ఎట్లా వస్తుందో, దట్ ఈస్ బికాస్ బ్రెంబో సింథర్డ్ ఫ్రంట్లో వస్తుంది అండ్ బ్యాక్ ఆర్గానిక్ బ్రేక్స్ వస్తాయి. వై? బికాస్ బ్యాక్ కూడా మీరు బ్రెంబో సింథర్డ్ వేసుకున్నారంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూఆర్ ఆన్ అ ట్రాక్ రేస్ ద బ్రెంబో సింథర్డ్ విల్ కంప్లీట్లీ కిల్ యువర్ క్యాలిబర్స్ ఆన్ స్ట్రీట్స్. బికాస్ మీరు అట్లా గట్టిగా బ్రేక్ కొట్టినప్పుడు వెహికల్ అనేది జర్క్స్ చాలా హెవీగా పడతాయి, డ్యామేజ్ అట్లా పడినప్పుడు లైక్ వేసుకోవచ్చు బ్రెంబో సింథర్డ్ రియర్ కూడా వేసుకొని స్ట్రీట్ అండ్ సిటీలో నడపచ్చు. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ దట్ వెహికల్ అనేది డ్యామేజ్ ఎట్లా ఇస్తుందంటే మీరు నొక్కినప్పుడు ఏవైతే సెన్సర్స్ అండ్ ఈసీయూస్ లోపల మాడ్యూల్స్ ఉంటాయో అవి హెవీ మూమెంట్లో ఉంటాయి, హెవీగా మూవ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు పరిగెడుతూ సడన్గా ఆగి పరిగెడితే ఎట్లుంటుంది, ఇట్లా సడన్గా ఒకటేసారి బ్రెయిన్ ముందుకు గుద్దుకుని వెనక్కి పోద్ది.
సో అట్లానే వెహికల్స్కి కూడా అవుతాయి. వెహికల్స్, బైక్స్ అండ్ కార్స్ ఆర్ నథింగ్ బట్ అ హ్యూమన్ బాడీ విచ్ హ్యావ్ మెటల్స్ అండ్ వైర్స్, అంతే సింపుల్. సో బ్యాక్ అనేది బ్రంబోసిన్తో కాకుండా నాకైతే ఆర్గానిక్స్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ హియర్ ఇస్ అ క్యాచ్, చాలామంది ఏదో చిన్న చిన్న బండ్లు కొనుక్కుని వాటిని నడిపి ఒకటేసారి నేను పెద్ద బండ్లకి వచ్చేస్తాను, పెద్ద బైక్స్ నేను నడిపేస్తాను అని చెప్పేసి ఇట్లా చిన్న 150cc బైక్స్ నుండి ఇట్లా 4-5-7cc బైక్స్ వరకు వచ్చి నేను రియర్ బ్రేక్ నొక్కుతున్నాను, నాకు ఆగట్లేదు, రాయల్ ఎన్ఫీల్డ్ ఆగినట్టు ఆగట్లేదు అట్లా అంటే, బ్రో నేను ఒక్కడే చెప్తున్నాను, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, SD కాదు, లేదా R15 కూడా కాదు. ఓకే, ద థింగ్ ఈజ్ దట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ బైక్స్ ఆర్ రేసింగ్ బైక్స్ని రియర్ బ్రేక్ ఒక్కటి నొక్కితే బండి ఆగదు. యూ హ్యావ్ టు యూస్ అట్లీస్ట్ 10% ఆఫ్ ఎంజిన్ బ్రేక్స్ ఆర్ యూస్ 10% ఆఫ్ ఫ్రంట్ బ్రేక్స్ ఆర్ యూస్ ఎంజిన్ బ్రేక్స్. ఎందుకంటే ఈ ఎంజిన్ బ్రేక్స్ అండ్ అట్లీస్ట్ ఫ్రంట్ బ్రేక్ యూస్ చేయకుండా బ్రేక్ కొట్టారనుకోండి, ఇట్లా రియర్ బ్రేక్ ఒకటే నొక్కి బ్రో హయబూజా కూడా ఆగదు. హయబూజా 1300 GSX ఆర్ సుజుకి అది కూడా ఆగదు, ఓన్లీ రియర్ బ్రేక్ ఆపితే. యూ హ్యావ్ టు యూస్ 10% ఆఫ్ ఫ్రంట్ బ్రేక్స్ ఆర్ అట్లీస్ట్ యూస్ ఎంజిన్ బ్రేక్స్. ఎంజిన్ బ్రేక్స్ ఐల్ షో యూ. ఇట్లా పోతున్నానా, ఇట్లా సింపుల్గా ఎంజిన్ బ్రేక్ చేసుకోండి, క్లచ్ నొక్కకుండా రేవ్ మ్యాచింగ్ చేసుకుంటూ. ఎందుకు ఆగదు బండి? ఇప్పుడు నా బండి ఎట్లా ఆగింది? నేను అసలు బ్రేకే నొక్కలే, ఫ్రంట్ నొక్కలే, రియర్ నొక్కలే, అట్లా ఆగిపోతాయి బండ్లు. వై? బికాస్ ఎంజిన్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మీ గేర్ ఎంత డౌన్ నుండి స్పీడ్ ఎంత హై ఉంటే అది అంత తక్కువగా పుల్ చేసేస్తుంది వెహికల్ పవర్ని, వెళ్ళనియదు ముందుకి. ఇప్పుడు మీరు ఫస్ట్ గేర్లో ఎవరైనా 120 స్పీడ్ 130 స్పీడ్ పోతారా ఇట్లాంటి బైక్స్ మీద? పోవు, 100 కూడా పోవు ఇవి. మీరు ఆ స్పీడ్లో ఒకవేళ వెళ్ళినా మీరు క్లచ్ వదిలేస్తే ఒకటేసారి ఫుల్ ఫోర్స్ ముందు వస్తుంది. వై? బికాస్ వెహికల్ని బ్రేక్ ఆపేస్తుంది, అదే ఇంజిన్ బ్రేక్ అంటే. ఐ వుడ్ సే మీకు కంఫర్ట్ ఇట్లా బ్యాక్ బ్రేక్ నొక్కితే పడాలి అది ఇది అంటే, నేను అట్లాంటి వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, జస్ట్ గో ఫర్ దీస్ బైక్స్. హోండా CB350లు, రాయల్ ఎన్ఫీల్డ్స్, ఈ R15లు అవి కొనుక్కోండి. ఎందుకు ఈ హోండా CB350 ఇది ఆగుతుంది, ఎందుకు ఆగదు? నాది కూడా నడిపా బండి. ఇవే కొనుక్కోండి. కానీ స్పోర్ట్స్ బైక్స్కి వస్తే మాత్రము ఫ్రంట్ బ్రేక్ ఆర్ ఇంజిన్ బ్రేక్స్ని కంపల్సరీగా యూజ్ చేయండి. సింపుల్. ఈరోజు ఇంతే బ్రో, పీస్ అవుట్.